తీసుకో కార్తీక్ తొందర తమ ఆధిపత్యాన్ని నిరూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో అక్కడ దేశంలో చంద్రశేఖర్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి డబ్బులుంటే చాలు కార్పొరేట్ సంస్థలు దేశాన్ని దోసుకొని అందులో కొంత వాటా కప్పము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తే ఆ కప్పాన్ని తీసుకొచ్చి ప్రజలనుకున్న ప్రజా ప్రతినిధులను నయానను భయానను లేదా సంతలో పశువులను అడ్డగోలుగా కొన్నట్టుగా కొని తమ పార్టీలను విస్తరించుకోవాలని తమ పార్టీలను గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం మనది, ఈ ప్రజాస్వామ్యం మనది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బరువు తెలంగాణ యువకుల మీద ఉన్నది. ఇవాళ తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని నిలుపుకున్నప్పుడే, ప్రజాస్వామ్యం ప్రజల వద్దకు చేరినప్పుడే ప్రభుత్వాలు సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి పేద ప్రజల దగ్గరికి పరిపాలన వస్తుంది. అట్లా కాకుండా కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చే వాళ్లకు అవినీతికి పాల్పడే వాళ్లకు పార్టీలు టికెట్లు ఇచ్చి ఆ టికెట్లు ఇచ్చిన వాళ్ళు కింద మందు పోసో లేకపోతే డబ్బులు ఇచ్చో ఎన్నికలలో గెలవడం మొదలు పెడితే రాజకీయం కూడా వ్యాపారంగా మారుతుంది. ఇక పరిపాలన అనేది ఉండదు. కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి పరిపాలన వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఇది ప్రజలకు ప్రతి కుటుంబానికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమం. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిన యువకులు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన యువమిత్రులు, మీరు మీకోసమో లేకపోతే పాల్వాయి స్రవంతిని గెలిపించడానికో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికో మీరు ఈ ప్రయత్నం చేస్తలేరు. మీ ప్రయత్నం ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం, భవిష్యత్ తరాలకు ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తినివ్వడానికి ఇవాళ ఇదొక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. మనస్ఫూర్తిగా ఎన్ఎస్వై మిత్రులను నేను అభినందిస్తున్నాను.